వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోకస్. థియేటర్ల సమస్యగా మొదలై ఇప్పుడు థియేటర్లే సమస్యగా మారాయా? పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేయబోయి ఇప్పుడు ఆయనకే టార్గెట్ గా మారిపోయారా? మొత్తానికి థియేటర్ల దోపిడీ నుంచి ప్రేక్షకులకు విముక్తి దొరుకుతుందా దొరకదా? కాకినాడ పిఠాపురంలో మొదలైనటువంటి ఈ ప్రక్షాళన ఏపీ అంతటా విస్తరించబోతోందా? తెలంగాణలోనూ థియేటర్ల భద్రత, ధరల దోపిడీపై దృష్టి సారించే పరిస్థితులు రాబోతున్నాయా? నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తాను. ఇది ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇప్పుడు ఇండస్ట్రీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే డిసైడ్ అయ్యారా? సినీ పరిశ్రమను సంస్కరించే బాధ్యతను తీసుకున్నారా? అవసరమైతే కాస్త కఠినంగా వ్యవహరించైనా సరే లెక్క సరిచేయబోతున్నారా? హరిహర వీరమల్లునే టార్గెట్ చేశారా? పవన్ కే టార్గెట్ గా మారారా? తమకు సంబంధం లేదంటున్న ఇండస్ట్రీ పెద్దలు. థియేటర్ల సమస్యలపై పవన్ ఫోకస్. పవన్ 6 సూత్రాల రూల్స్తో పరిస్థితులు మారనున్నాయా? కుటుంబం థియేటర్కు వెళ్లే పరిస్థితులు రానున్నాయా? సినీ రాజకీయం ఎక్కడకు దారితీయనుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం తరఫున చేయూత అందిస్తూనే ఉన్నారు. తాను డిప్యూటీ సీఎంగా పవర్లో ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీతో కలిసి సాగుతున్నారు కూడా. అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా తాను హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు సినిమా థియేటర్ల బంద్ వివాదం రావడం పవన్ కు ఆగ్రహం తెప్పించిందని చెప్పాలి. దీంతో అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? తన సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వారికి నష్టాలు మిగిల్చేందుకు జరుగుతున్న కుట్రనా అన్న కోణంలో పవన్ ఆలోచనలు చేశారు. దీంతో టాలీవుడ్ పైన కాస్త కఠిన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఇండస్ట్రీ వారెవ్వరూ నేరుగా సీఎంను కలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు పవన్. విడివిడిగా వచ్చి టికెట్ల ధరలు పెంచుకుని వెళుతున్నారే తప్ప కలిసి రావడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ ఆగ్రహంతో ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదంటూ తేల్చేశారు. పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్నారు కూడా. ఇదే సమయంలో ఇండస్ట్రీలోని రాజకీయాలపైన చర్చ మొదలైంది. ఇండస్ట్రీయాలో రాజకీయాలు కొత్త కాదని, అయితే హరిహర వీరమల్లు విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. సినీ ఇండస్ట్రీ తీరుపై పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం సమర్థించారు. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది? వాళ్ళు హర్ట్ అయ్యారు, కళ్యాణ్ గారు హర్ట్ అవుతే మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా. అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. June 1 థియేటర్లు బంద్కు పిలుపు ఇవ్వడం, అదే నెల 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల ఉండడంతో ఈ పరిణామాలన్నీ రాజకీయంగా కుట్రపూరితంగానే నడుస్తున్నాయని జనసేన భావిస్తోంది. తన సినిమా రిలీజ్ను అడ్డుకోవడమే ఈ బంద్ వెనక ఉన్న ఉద్దేశమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. ఈ బంద్ పిలుపులో తమ ప్రమేయం లేదని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ స్పష్టం చేసినా ప్రభుత్వం పార్టీ స్థాయిలో విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు పవన్. ఈ వ్యవహారంపై మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టగా జనసేన నేత అత్తి సత్యనారాయణ పాత్ర స్పష్టమైందంటున్నారు. థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి నుంచే మొదలైందని, అక్కడి నుంచే తెలంగాణకు వ్యాపించిందని ఆరోపణలు దిల్ రాజు చేశారు. ఈ క్రమంలో విచారణ నివేదికల ఆధారంగా సత్యనారాయణను పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తూ జనసేన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో థియేటర్లపై తనిఖీలు, పూర్తి వివరాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి దుర్గేష్ను ఆదేశించారు పవన్. టాలీవుడ్ను సంస్కరించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. దీనికి సంబంధించి 6 సూత్రాలను ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, మూవీకి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన
అనంతరం తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడుతుంది అనేటువంటి విషయంలో, ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ వాతావరణం రావడం ఏమిటి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక కూలంకషమైనటువంటి ఎంక్వైరీ జరిగితే రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు మరింతగా సహకరించడం ఎలా కుదురుతుంది అనేటువంటిది మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఎంక్వైరీకి మేము చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ల నిర్వహణ పక్కాగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. టికెట్ ధరలు పెంచే విషయాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వం ముందుంచాలని ఆదేశించారు. సినిమా హాల్లో పాప్కార్న్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు అదుపులో పెట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్నదానిపై పర్యవేక్షణ పెరగాలని సూచించారు. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార గుత్తాధిపత్యంపై విచారణ చేయాలని, ధరలు తగ్గితే ప్రేక్షకుల రాక పెరుగుతుందని పవన్ అన్నారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ, ఇలా ఏ విషయంలో అయినా ప్రభుత్వ శాఖలు తమ విధులు, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలి. త్వరలో రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లి సినిమాకు సైతం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి సంప్రదింపులు చేయాలని, ఇందులో ఎలాంటి భేషజాలు ఉండవని తేల్చి చెప్పారు. ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఎక్కువగా ఉండడాన్ని నియంత్రించాలన్నారు. అసలు వాటి ధర ఎంతకు విక్రయిస్తున్నారు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న సంగతులను సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదు. థియేటర్లలో ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని గుర్తు చేశారు. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలి. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ అనేవి యజమానుల కనీస బాధ్యత. వాటిని సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్నది స్థానిక సంస్థలు చూసుకుంటాయన్నారు పవన్. అంతేకాదు పరిశ్రమ కూడా న్యాయమైన పద్ధతుల్లో ముందుకు సాగాల్సి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఇకపై ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉండవు. పారదర్శకమైన, గౌరవప్రదమైన సినిమా వ్యాపారాలు జరిగేలా చూడడం ప్రభుత్వం బాధ్యతన్న పవన్ దాన్ని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఇక దీనికి తోడు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త డ్రాఫ్ట్ కమిటీని నియమించడం, అందులో పరిశ్రమలోని సంఘాల సలహాలు, సూచనలను తీసుకుంటామన్నారు. థియేటర్స్ను రెగ్యులేట్ చేయడంతో పాటు ఆడియన్స్ భద్రతకు పెద్దపీట వేయబోతున్నారు. ఈ రూల్స్ను ఎవరైనా అతిక్రమిస్తే పార్టీలు, వ్యక్తులకు అతీతంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం అంటూ మరోసారి టాలీవుడ్కు స్ట్రాంగ్ వార్నింగ్తో కూడిన నిర్ణయాలను ప్రకటించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాకినాడ సినిమా రోడ్లో చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ ఎంఆర్ఓలు తనిఖీల్లో పాల్గొన్నారు. హాల్స్లో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ధరలపై పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరిపించాలన్న పవన్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఇది కాకినాడతో మొదలై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ థియేటర్స్ దోపిడీ నుంచి ప్రేక్షకుల్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. టాలీవుడ్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. పైరసీ నుంచి టికెట్ల రేట్ల వరకు అనేక ప్రాబ్లమ్స్ వేధిస్తూ ఉన్నాయి. థియేటర్ల బంద్ చేస్తామనేటువంటి పరిస్థితి రావడానికి అసలు కారణాలేంటి? సగటు ప్రేక్షకుడు టాలీవుడ్ నుంచి ఆశిస్తుందేంటి? తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే వినోదమే కాదు, అదొక ఎమోషన్. హీరోల్ని దేవుళ్లలా కొలిచే ఫ్యాన్స్, తమ ఫేవరెట్ హీరోల కోసం ఏమైనా చేసే అభిమానులు. అందుకే హీరోలు రాజకీయ నేతలయ్యారు, రాష్ట్రాన్ని పాలించారు. పైగా ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. మన హీరోలు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం మొత్తం మీద క్రేజ్ సంపాదించారు. అంత పేరు సంపాదించిన టాలీవుడ్లో థియేటర్లు బంద్ అని అనడం ఏంటి? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి కారణం ఎవరు అనే చర్చ జరుగుతోంది. థియేటర్ల బంద్ ప్రకటన వెనుక ఉన్నది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్యే. కొన్ని వేల కుటుంబాలు థియేటర్ల మీద ఆధారపడ్డాయి. ఒక సినిమాను ప్రొడ్యూసర్ నిర్మించాక నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, ఎగ్జిబిటర్కు విక్రయించి లాభాలు పొందుతాడు. ఇక్కడ ఎగ్జిబిటర్ థియేటర్ల చైన్ అయినా కావచ్చు, లేదా సింగిల్ స్క్రీన్ థియేటర్ అయినా కావచ్చు. అయితే గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో అనేక మార్పులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే వాటిలో అధిక శాతం కొందరి చేతిలోనే ఉంటాయనే ప్రచారం ఉంది. ఆ కొందరే టాలీవుడ్ను శాసిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. థియేటర్లు చేతిలో ఉంటే ఆ సినీ పెద్దలదే గుత్తాధిపత్యం. వాళ్లు థియేటర్లు ఇవ్వకపోతే ఇతరుల సినిమాలు విడుదల చేసుకోలేరు. కాబట్టి
థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయనేది కీలకం. దీన్ని గతంలో చిన్న నిర్మాతలు చాలా వ్యతిరేకించారు. తమ సినిమాల్ని తొక్కేస్తున్నారని పలువురు బహిరంగ విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత థియేటర్ల చైన్ లింక్ స్టార్ట్ అయింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి దిగాయి. వాటి చేతిలోనే మల్టీప్లెక్స్లుంటాయి. మల్టీప్లెక్స్లు కలెక్షన్లలో కీలకం కావడం, అవి కార్పొరేట్ల చేతిలో ఉండడంతో వాటికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక ఇప్పుడు సమస్య అంతా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకే ఎదురవుతోంది. వాటిని లీజుకు తీసుకున్నారంటే కేవలం అద్దె మాత్రమే వస్తుంది. సినిమా ఫుల్ అయినా ఆ లాభంలో వాటా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యానికి రాదు. అదంతా ఎగ్జిబిటర్కి వెళుతుంది. మల్టీప్లెక్స్లకు మాత్రం ఎన్ని టికెట్లు సేల్ అయితే అంత పర్సంటేజీ ఇస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్లను మాత్రం అద్దె ప్రాతిపదికనే కొనసాగాలంటున్నారు. మల్టీప్లెక్స్లకు ఒక న్యాయం, తమకో న్యాయమా అనే వివాదం చాలా రోజుల నుంచే ఉంది. మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మరో సమస్య కూడా ఉంది. గతంలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుండేవి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడటం, సినిమాలు కూడా తక్కువ కావడంతో థియేటర్లకు ఇబ్బందులు పెరిగిపోయాయి. పైగా పాన్ ఇండియా సినిమాలు అంటూ స్టార్ హీరోలు తక్కువ మూవీస్ చేస్తూ ఉండటం కూడా వారి మనుగడకు ఇబ్బందిగా మారింది. ఒక సినిమాతో నష్టం వచ్చినా మరో సినిమాతో కవర్ అవుతుందన్న భరోసా తగ్గిపోతోంది. పాన్ ఇండియన్ సినిమా వల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసరు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు. దానివల్ల అదే రేంజ్లో డిస్ట్రిబ్యూటర్ రేంజ్ కట్టవలసి వస్తుంది. దానివల్ల గవర్నమెంట్ రేట్లు ఇవ్వాల్సి వస్తుంది. 200 రూపాయలు, 250, 300 రేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేట్లు ఇవ్వడం వల్ల ఎగ్జిబిటర్ సేమ్ 250, 300 రూపాయలతో అమ్ముతున్నాడు. కానీ ఎగ్జిబిటర్ రేట్లు అమ్మడం వల్ల మామూలు సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎవరికి కూడా సేమ్ పాత రెంట్ ఉంటుంది. కానీ ఈ రేట్లు పెరిగాయి కదా అన్న వీళ్ళకి ఎంతో రేషియోలో రెంట్లు పెంచుదామన్న ఆలోచన. దేశవ్యాప్తంగా చూసే బాలీవుడ్ సినిమాలు 5,000 థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే. ఒకప్పుడు 3,000కు పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1,500కు చేరింది. అయినా సరే ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లు. కానీ విడుదలయ్యే సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అందులో హిట్ అయ్యేవి కొన్ని మాత్రమే. రివ్యూలు, పబ్లిసిటీ వచ్చాక మాత్రమే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. కాబట్టి పెద్ద హీరోల సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు టాకే కీలకం. అందుకే ఎప్పుడో కానీ థియేటర్ నిండడం లేదు. ఇది వరకటిలా విడుదలలో లేవు. కాస్త చెప్పుకోదగ్గ సినిమా అప్పుడొకటి ఇప్పుడొకటి చొప్పున వచ్చినా అవి అంతంత మాత్రమే. వీకెండ్ పూర్తవగానే ప్రేక్షకులు లేక ప్రదర్శనలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. నిర్వహణ భారమై సింగిల్ థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. దీంతో పరిశ్రమలో రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. ఆ సమస్యలన్నీ థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం వరకు తీసుకువెళ్లాయి. మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 3-4 సీజన్లలో థియేటర్లు కళకళలాడతాయి. సంక్రాంతి, సమ్మర్ హాలిడేస్, దసరా సమయంలో సినిమాలు ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత సమ్మర్ వచ్చింది కానీ పెద్ద సినిమాలు రిలీజే కాలేదు. అంటే 4 నెలలుగా థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడడం, అవి వస్తాయనుకుని మిగతా సినిమాలు వెనక్కి వెళ్లడం లాంటి కారణాలతో కొత్త చిత్రాల జోరే కనిపించడం లేదు. దీంతో చాలా మంది థియేటర్లు నడపడమే కష్టమని అంటున్నారు. మెయింటెనెన్స్, సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోందంటున్నారు. టాలీవుడ్లో సమస్యలన్నింటినీ ప్రభుత్వమే పరిష్కరించే పరిస్థితి ఉండదు. కొన్నింటిని మాత్రమే ఏ సర్కారైనా చూడగలదు. సినీ పెద్దలే ఇండస్ట్రీ బాగు కోసం ప్రయత్నాలు చేయాలి. కానీ గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారే అన్నట్లుగా ఉండటం కూడా ఇబ్బందులు కలగజేస్తోంది. ఏడాది మొత్తం థియేటర్లలో సినిమాల్ని ప్రదర్శించి ఎన్నేళ్లైందో. అగ్ర హీరోల సినిమాలంటేనే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అగ్ర హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ ఉండడంతోనే చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడుతోందనే వాదనలు ఉన్నాయి. బాహుబలి తర్వాత టాలీవుడ్ స్థాయి పెరిగింది. పాన్ ఇండియా లెవెల్కు సినీ ఇండస్ట్రీ ఎదిగింది. అయితే ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ కాలేదు. అంత కలెక్షన్లు రావు. ఇది పట్టించుకోకుండా పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమా అని ఏడాది పాటు తీయడం, వాటికి టికెట్ల రేట్లు పెంచడం వల్ల సినిమాల సంఖ్య తగ్గడంతో పాటు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. దాని పర్యవసానంగా థియేటర్లు మనుగడ సాగించలేకపోతున్నాయి. ఇటీవల రీ రిలీజ్ల ట్రెండ్ కూడా నడుస్తోంది. పాత సినిమాలను మళ్లీ వేస్తున్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు కొదవలేదని అర్థమవుతుంది. థియేటర్లలో సినిమాలు చూడడం అనే ఎంజాయ్మెంట్ను చాలా మంది కోరుకుంటారు. అయితే రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీల్లో సినిమాలు వస్తుండటం, పైరసీ కూడా థియేటర్ల పాలిట శాపంగా మారుతోంది. భారీ సినిమాలు తీయడం, వాటికి టికెట్ల రేట్లు పెంచడం కూడా సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి. సినిమా చూడాలని ఉన్నా థియేటర్కు వెళితే భారీగా ఖర్చవుతుందన్న ఆలోచనతో చాలామంది ఓటీటీలో చూసుకుందాంలే అనే భావనకొస్తున్నారు. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదంటూనే టికెట్ల రేట్లను పెంచేస్తున్నారు. దీనివల్ల వస్తున్న ఆ కొద్దిమంది ప్రేక్షకుల్ని దూరం చేసుకుంటున్నారనే వాదన ఉంది. పైరసీ భూతం కూడా టాలీవుడ్ను వెంటాడుతోంది. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన గంటల వ్యవధిలో ఆన్లైన్లో దర్శనమిస్తోంది.
వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా గంటల వ్యవధిలో బూడిద పాలు చేస్తున్నారు. పైరసీ వెబ్సైట్స్, ఫ్యాన్స్ వార్, ఇలా కారణాలు ఏమైనా చివరికి నష్టపోయేది సినిమా నిర్మాతలే. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నా ఎంతవరకు ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న. పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి 20,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వస్తోందని అంచనా. ఇలా ఇన్ని సమస్యలు టాలీవుడ్ను వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ చక్కబెట్టుకుంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీ మనుగడ కొనసాగుతుంది. అభిమాన హీరో సినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహంగా హాల్స్కి వచ్చేటువంటి అభిమానుల్ని థియేటర్లు దారుణంగా దోచేస్తున్నాయి. పాప్కార్న్ నుంచి పార్కింగ్ వరకు ఎక్కడ చూసినా నిలువు దోపిడీనే. దీంతో జనం హాల్స్కు రావాలంటే భయపడే పరిస్థితి ఉంటోంది. ఇది కూడా ప్రేక్షకులు సినిమా హాల్స్కు రాకపోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. సినిమా అంటే ఓ వినోదం. ముఖ్యంగా తెలుగు జనాలకు సినిమా హాల్లో కూర్చుని పాప్కార్న్ తింటూ, కూల్ డ్రింక్ తాగుతూ ఇష్టమైన సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడం ఓ సరదా. అది దశాబ్దాల నుంచి వస్తున్న పద్ధతి కూడా. అయితే క్రమంగా థియేటర్ల యాజమాన్యాలు దీన్ని ఓ ఆదాయ మార్గంగా మార్చేశాయి. అది కూడా ఫక్త్ బిజినెస్ మోడల్లో. ఫలితంగా సరదాగా సినిమాకు వెళుతున్న ప్రేక్షకుడు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. సినిమా టికెట్ల కంటే పాప్కార్న్, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి తినుబండారాలకే ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. అలాగే వాహనాల పార్కింగ్కు కూడా అదనంగా చెల్లించాల్సిందే. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమా చూడాలంటే 4 కుటుంబ సభ్యులు 1000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిందే. అదే మల్టీప్లెక్స్లో అయితే ఈ ఖర్చు రెట్టింపుంటుంది. దీంతో సామాన్య ప్రేక్షకులు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయాల్లో విడుదలవుతూ ఉంటాయి. వీరి సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు సైతం ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇదే అదనుగా వారిని థియేటర్ల యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. స్నాక్స్ను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. సాధారణంగా పిల్లలు పాప్కార్న్, చిప్స్ వంటివి అడుగుతూ ఉంటారు. అయితే థియేటర్లలో 5 రూపాయలు, 10 రూపాయలు విలువ చేసే చిప్స్ ప్యాకెట్లుండవు. అక్కడంతా కాంబో ప్యాక్. పిల్లలు మారాం చేస్తే వీటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది థియేటర్లలో జనాల రద్దీలో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారంతా సినిమా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడే స్నాక్స్ కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వారిపై జీఎస్టీ రూపంలో అదనపు బాధలు పడుతుంది. 100 రూపాయలలోపు టికెట్తో పాటు స్నాక్స్ ఆర్డర్ చేసుకుంటే పర్వాలేదు. కానీ అంతకు మించి ధర ఉన్న టికెట్తో స్నాక్స్ బుక్ చేసుకుంటే మాత్రం 18% జీఎస్టీ అని చెప్పి ధరలు పెంచి వసూలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి మల్టీప్లెక్స్ల్లో వాహనాల పార్కింగ్కు ఎటువంటి రుసుము తీసుకోకూడదు. కానీ ద్విచక్ర వాహనానికి 20, 4 చక్రాల వాహనాలకు 50 రూపాయల నుంచి 100 రూపాయలు బాధేస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే థియేటర్లో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎంఆర్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఎంఆర్పీకై విక్రయిస్తున్నాం అని క్యాంటీన్ల నిర్వాహకులు దబాయిస్తూ ఉంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకువెళ్ళడానికి అనుమతించారు. కనీసం మంచినీళ్ల బాటిల్ కూడా తీసుకువెళ్ళనియ్యరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధిలేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురును వదిలించుకోవాల్సి వస్తోంది. సినిమా థియేటర్లో విక్రయించే తినుబండారాల నాణ్యతపైన అనుమానాలున్నాయి. వాటిపై తయారీ, కాలపరిమితికి సంబంధించిన తేదీలు ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాప్కార్న్, సమోసాకు సంబంధించి వాటి బరువు ఎంత, తయారీ కాలపరిమితి తేదీలు ఉండాలి. చాలా చోట్ల ఆ వివరాలు ఉండడం లేదు. వీటిని నియంత్రించాల్సిన తూనికలు, కొలతలు ఆహార భద్రత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇక చాలా సినిమా హాళ్లలో ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేసే పరిస్థితులు లేవు. అసలే ఇరుకిరుకు సందుల్లో ఉన్న హాల్స్. వాటిలో ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు ఆ సందుల్లోకి వెళ్లి మంటల్ని అదుపు చేసే అవకాశం ఉండదు. మరోవైపు సినిమా హాల్స్లో టాయిలెట్స్ పరిశుభ్రత గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. వీటన్నింటినీ భరించి సినిమాపై అభిమానంతో హాల్స్కి వెళ్లి జేబుకు చిల్లు పెట్టుకుంటున్నాడు ప్రేక్షకుడు. థియేటర్లు మళ్లీ కళకళలాడాలంటే ఈ దోపిడీ విధానాలు మారాలి. ముఖ్యంగా వారు విక్రయించే ప్రతి ఆహార పదార్థం పైన ఎంఆర్పీ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా లేని పక్షంలో ఆ థియేటర్ను సీజ్ చేయాలి. అంతేకాదు ఆ థియేటర్ యజమానికి దీనికి సంబంధించిన తాకీదులు అందజేయాలి. ఇక క్వాలిటీ కంట్రోల్ పద్ధతుల్ని పాటిస్తున్నారా లేదా అన్న అంశంపైన అధికారులు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న ఆహార పదార్థాలు అత్యంత నాణ్యంగా ఉండటం అత్యవసరం. ఎప్పటికప్పుడు హాల్స్పై దాడులు చేస్తూ అంతా సక్రమంగా ఉండేలా చూడాలి. మరోవైపు ఇండస్ట్రీ పెద్దలు సైతం పెరుగుతూ పోతున్న టికెట్ ధరలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నించాలి. 100 కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమా అనే టైటిల్ తగిలించి ధర పెంచేసుకోవడం సరికాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినిమా నిర్మాణం కోసం అధికంగా ఖర్చు చేశాం కాబట్టి వాటిని ప్రేక్షకుడి నుంచి వసూలు చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలున్నాయి. అలా జరిగినప్పుడే సినిమా థియేటర్స్లో వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని నిస్సంకోచంగా చెప్పొచ్చు.